హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే లాస్ట్ 2 monthsలో రీసేల్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేశారో సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఒక్కొక్కరికి 125% రిటర్న్స్ వచ్చాయి కాబట్టి సో అందరూ చాలా హ్యాపీగా రీఇన్వెస్ట్ చేశారు. సో అగ్రిమెంట్స్ మాత్రమే అయ్యాయి, రిజిస్ట్రేషన్స్ జరగాల్సి ఉంది. సో అందులో కొన్ని రామచంద్ర టౌన్షిప్కి ఎల్పీ నెంబర్ రావాల్సి ఉంది కాబట్టి దాంట్లో రిజిస్ట్రేషన్ చేయలేదు. అలాగే పోరంకి కూడా త్వరలో రిజిస్ట్రేషన్ అంటే ఎల్పీ నెంబర్ వస్తుంది కాబట్టి అది కూడా రిజిస్ట్రేషన్స్ చేయించే ఏర్పాటు చేద్దాం. సో అందులో కొంతమంది బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఒక 10 days టైం పడుతుంది ఎల్పీ నెంబర్ వచ్చాక. సో ఇదండి యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైతే డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా మనతో వెల్త్ అక్యుములేట్ చేసుకుందామని కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్గా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్గా కంటిన్యూస్గా వెల్త్ని కంటిన్యూస్గా డబుల్ చేసుకుంటూ వెళ్దాం అనే కాన్సెప్ట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అంటే ఎవరైతే ఇల్లు కొందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది కాదు. సో ఇల్లు కొనడం అనేది సంపదను పెంపొందించుకునే క్రమంలో ఇల్లు అనేది ఆస్తి కానే కాదు. సో ఎందుకంటే అది కేవలం మీరు నివాసం ఉంటానంటే తప్ప, లేదా మీ ఎమోషనల్ కనెక్టివిటీ నాకేంటంటే నాకంటూ ఒక సొంత ఇల్లు కావాలి, లేదా నాకంటూ ఒక డ్రీమ్ హౌస్ కావాలి, నాకంటూ ఇల్లు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ఇల్లుతో మమేకం, అంటే ఇల్లుతో ఎమోషనల్తో ఉండి, అంటే మీకు ఇల్లే ప్రధాన ధ్యేయంగా ఉండి ఆ ఇల్లును సంపాదించుకోవడం కోసం మాత్రమే నేను 20 సంవత్సరాలు ఈఎంఐ కడతాను, సో నా జీవితం మొత్తం మీద ఆ ఇల్లు ఒకటి ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి మాత్రమే అది ఇల్లు చాయిస్. అలా కాదు, సంపద కంటిన్యూస్గా పెంపొందించుకుంటూ వెళ్దాము, అది 5 కోట్లు కాదు 10 కోట్లు కాదు, ఇంకా దానికి లిమిటేషన్ ఏముంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దాన్ని పెద్ద ఎత్తులో పెంచుకుంటూ సంపదని కంటిన్యూస్గా పెంచుకుంటూ మన తరం కాదు, నెక్స్ట్ తరం కాదు, ఆ నెక్స్ట్ తరం కాదు, అలా కంటిన్యూస్గా ప్యాసివ్ ఇన్కమ్ కైండ్ ఆఫ్ వెల్త్ని క్రియేట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఆ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అంటే ఏంటి? యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో అన్ని వీడియోస్లో చెప్తున్నట్టుగానే కొన్ని ఫిల్టర్స్ చేసాం, ఎక్కడ కొనాలి ఎక్కడ కొనకూడదు అని చెప్పి. అందులో బై జోన్ అంటే ఏంటి, సెల్ జోన్ అంటే ఏంటి, హై ఫీజిబుల్ లొకేషన్స్లో ప్లాట్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ ఎస్టిమేట్ చేసిన వాల్యూని, అంటే అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి తప్ప నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు అనే విషయంలో ఇలా ఒక ఫిల్టర్, డబుల్ ఫిల్టర్, త్రిబుల్ ఫిల్టర్, 4th ఫిల్టర్స్ అంటే ఈ ఫిల్టర్స్ అన్ని ఎందుకు చేస్తున్నాం, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నామంటే మళ్ళీ డబుల్ అవ్వగానే అమ్ముకోగలగడానికి కావాల్సిన యాంబియన్స్ని ముందే ఎస్టిమేట్ చేసి అలాంటి ప్రాపర్టీస్లో, అలాంటి అసెట్ క్లాస్ ఆఫ్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇందులో భాగంగా మన వెల్త్ క్రియేషన్ టీమ్ హెల్ప్ తీసుకొని వాళ్ళ టికెట్ సైజుని బట్టి, అంటే ఇన్వెస్ట్మెంట్ సైజుని బట్టి, వాళ్ళ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి, వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఇందులో భాగంగా ఒక్కొక్కరు వచ్చి ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తారన్నప్పుడు వాళ్ళ పర్పస్, అంటే వాళ్ళ టార్గెటెడ్ వాళ్ళ అల్టిమేట్ గోల్ని బట్టి దాన్ని స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేయడమా, లేదంటే లంసమ్గా ఒకే చోట ఇన్వెస్ట్ చేయడమా, లేదా డైరెక్ట్గా క్యాష్ ఫ్లో ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడమా. క్యాష్ ఫ్లో ప్రాపర్టీ అంటే ఏముందండి, సెల్ఫ్ ఫైనాన్స్, అంటే మీకు ఇన్వెస్ట్ చేస్తూనే రెంటల్ ఇన్కమ్ కాన్సెప్ట్లో, కానీ అది రేర్ కేసెస్లో దొరుకుతూ ఉంటుంది. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎడిషనల్ ఇన్కమే తప్ప అసెట్ క్లాస్ కాదు. సో అంటే దాని అర్థం ఆ 1 crore 3 partsగా డివైడ్ చేసి 200 గజాల్లోకి మార్చేస్తే ఏది డబల్ అయితే దాన్ని మార్చేసి మళ్ళీ 2 partsలోకి మారుస్తున్నాం. సో దీని గురించి ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం మన శివరామ్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో, వెల్త్ క్రియేషన్ అనే ప్లేలిస్ట్లో మీరు ఈ రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అనే ఒక వీడియోలో మీకు మంచి క్లారిటీ వస్తుంది. కంప్లీట్ ప్రాస్ అండ్ కాన్స్ అన్నీ మాట్లాడున్నాను. కాబట్టి ఎవరైతే వెల్త్ క్రియేట్ చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అనేది గుర్తించి వాళ్ళు మాత్రమే ఈ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్లో అసోసియేట్ అయ్యి మీరు ఇన్వెస్టర్గా ఉంటూ మీ ప్రాపర్టీస్ మీ పేరు మీదే కొంటున్నాం, మీ పేరు మీద అమ్ముతున్నాం, కానీ గైడెన్స్ మాత్రం ఎప్పుడు కొనాలి, ఏది కొనాలి ఏది కొనకూడదు, ఇలా బై జోన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డిఫరెంట్ జోన్స్లో ఎప్పటికప్పుడు, ఈవెన్ ఈ కండిషన్లో కూడా, ఎనీ కండిషన్ అండి, మీరు ఈవెన్ ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు, మీకు మొమెంటం ఉండొచ్చు, మొమెంటం లేకపోవచ్చు,
మరి అదేంటంటే మొమెంటం లేకుండా కూడా మన వెల్త్ క్రియేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే మన ఆ వీడియోస్ చూడండి మీరు. సో అందుకే ఇన్ని ఫిల్టర్స్ చేయడానికి రీజను, ఇంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి రీజను, మనం ఇన్వెస్ట్ చేయబోయే ముందే అసెట్స్ని ఐడెంటిఫై చేసి మాత్రమే అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను లేదా ఇంకా మీ రిక్వైర్మెంట్, సపోజ్ నా ఇన్వెస్ట్మెంట్ సైజు 2 CR అండి, లేదా నా ఇన్వెస్ట్మెంట్ సైజ్ 5 CR అంటే దాన్ని ఎలా డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, సో దాని నుంచి మనం ప్యాసివ్ ఇన్కమ్స్ని, మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకి మొన్న చెప్పిన ఇన్వెస్టర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ 2006లో 200 గజాలు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మన సెప్టెంబర్ నాటికి అది 19 crores అయింది కదా. సో అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ BHL పటాన్చెరు దగ్గర ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కొంటున్నాడు 6.5 కోట్లకి. అది 5,30,000 రెంట్ వస్తుంది, 67 లక్షల అడ్వాన్సెస్ ఉన్నాయి, 417 గజాల్లో ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. సో ప్రతి సంవత్సరం 10 నుంచి 12% లేదా 15%, యావరేజ్ 12% ఇయర్లీ రెంటల్ హైక్ ఉంది. సో అంటే దాని అర్థం ఇక్కడ నుంచి ప్రతి 10 నెలలకి అతనికి 5,30,000 రూపాయలు రెంట్ రావడం అనేది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్, ఈ జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషనే కాదు, ఇంకా ఎన్ని జనరేషన్స్ ఉంటే అన్ని జనరేషన్స్ వచ్చే ప్యాసివ్ ఇన్కమే కదా. సో అంటే దాని అర్థం కేవలం 10 లక్షల రూపాయల దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేసి దాన్ని వాడు 19 కోట్లు చేసి ఇప్పుడు 6.5 కోట్లు పెట్టి ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేశాడంటే ఇక మీదట ప్రతి 10 నెలలకి లేదా 1 year 1.5 yearకి, ప్రతి 1.5 yearకి అతను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దాకా అది 19 crores అయింది కదా, ఇప్పుడు రాబోయే 2.5 ఏళ్ళలో అది డబల్ అంటే దగ్గరగా 38 to 40 crores అవుతుందంటే, సో ఇలాంటి ఎన్ని ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేయొచ్చు చూడండి. అఫ్కోర్స్ ఇదివరకు అతను స్టార్ట్ చేసింది 2006 అంటే ఇప్పటికి 17 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు 18వ సంవత్సరం నడుస్తుంది. ఇక మీదట ప్రతి 2.5 సంవత్సరాలకి అతను అసెట్ నెట్వర్త్ వచ్చి డబుల్ అవుతూ వెళ్తుంది. సో ఇంత నెట్వర్త్ క్రియేట్ అయిందంటే అతను ఈ డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగానే కదా. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని మీరు సీరియస్గా కనుక మీరు దీని గురించి సబ్జెక్ట్లో మీరు ఇన్వాల్వ్ అయితే కనుక మీకు ఖచ్చితంగా మీరు కూడా అలాంటి మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోగలిగిన క్యాపబిలిటీ మీకు వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఎలా దీంట్లో ఇన్వెస్టర్గా కొనసాగొచ్చో నేను కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి మీరు ఇన్వెస్టర్గా కొనసాగిస్తాను. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.